రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అసంతృప్త నేతలతో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలై వైసీపీకి రిజైన్ చేసి టీడీపీకి చేరువైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దీనికోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కందుకూరులో మాజీ మంత్రి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డితో సమావేశమయ్యారు. మహిదర్ రెడ్డి సొంతూరు మాచవరంలో ఈ భేటీ జరిగింది. కాగా మార్చి 2న చంద్రబాబు నెల్లూరు వస్తుండటంతో ఆ రోజున చేరికల దిశగా మంత్రాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక వేమిరెడ్డి వెంట నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా వచ్చారు. టీడీపీలో చేరబోయే వైసీపీ అసంతృప్త నేతలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్, ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఒంగోలు ఎంపీ పార్లమెంట్ కు సంబంధించి ఇప్పటికే ఒంగోలు వైసీపీగా ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే పార్టీ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే వైసీపీ విడుదల చేసిన 8వ జాబితాలో స్థానం కోల్పోయిన మానుగుంట మహిదర్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహిదర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భేటీతోటి చర్చలు జరపడం కూడా కొంత రాజకీయంగా చర్చపడడంతో పాటు ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మానుగుంట మహిదర్ రెడ్డి సీనియర్ నేతలుగా ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలతో ఇరు నేతలు కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే మానుగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో మానుగుంట మహిదర్ రెడ్డి వ్యవహార శైలిపై ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మానుగుంట మహిదర్ రెడ్డి గత కొంతకాలంగా పూర్తిగా పార్టీలో ఇప్పటికీ అసంతృప్తిగానే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సంఘం కూడా మానుగుంట మహిదర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి. ఈ నేపథ్యంలోనే మానుగుంట మహిదర్ రెడ్డి గత కొంతకాలంగా ఏదైతే వైసీపీ అధిష్టానం తన పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల కొంచెం అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. అయితే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే మానుగుంట మహిదర్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. వైసీపీ పార్టీని నుంచి మొదటి నుంచి వైసీపీలో తీవ్ర స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు మహిదర్ రెడ్డి కొంత జీవించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలం గత 2 నెలల క్రితం కూడా మాగుంట మహిదర్ రెడ్డి పూర్తి మారబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాతో పాటు ఇటు నియోజకవర్గ స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి తర్వాత మాగుంట మహిదర్ రెడ్డి నేను పార్టీ మారడం లేదు, ప్రస్తుతం అయితే నేను పార్టీలో కొనసాగుతున్నానని చెప్పాడు. అయితే మాగుంట మహిదర్ రెడ్డి మాత్రం పూర్తిగా పార్టీ పట్ల కొంత వ్యతిరేకతంగానే ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే మాగుంట మహిదర్ రెడ్డి తోటి టీడీపీ ఇటీవల కాలంలో ఏదైతే విడుదల చేసిన 8వ జాబితాలో కనీసం మానుగుంట మహిదర్ రెడ్డికి సమాచారం లేకుండా కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఏదైతే కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను కందుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడానికి మాత్రం ఇటు మానుగుంట మహిదర్ రెడ్డి జీర్ణించుకోలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే అసంతృప్తి నేతలను టార్గెట్ గా చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిగింది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు అయితే రాఘవరెడ్డి కూడా దాదాపు పార్టీలో చేరడం ఖరారైపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మానుగుంట మహిదర్ రెడ్డి కూడా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నాడు. గత 40 సంవత్సరాలుగా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతగా ఉన్న మానుగుంట మహిదర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరితే ఇక తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంతో పాటు ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వేమిరెడ్డి ఏదైతే వైసీపీ అసంతృప్తి నేతలుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా మాచవరం ఏదైతే కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ఇంటికి వెళ్లి దాదాపు 1.5 గంటల పైగా చర్చలు నిలిపాడు. ఈ నేపథ్యంలో మానుగుంట మహిదర్ రెడ్డిగా మాత్రం టీడీపీలో చేరితే మాత్రం ఇది వైసీపీకి పెద్ద షాక్ గానీ చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుధాకర్.